సూర్యుడు నీలంగా మారిన రోజు. ఒక ఉదయం మీరు నిద్రలేచారని ఊహించుకోండి. ఎప్పటిలాగే బంగారు కాంతితో ఆకాశాన్ని నింపుతున్న సూర్యకాంతిని చూడాలని మీరు కిటికీ తెరలను తొలగిస్తారు. కాని బయట ఉన్న ప్రతిదీ ఒక విచిత్రమైన, చల్లని నీలి కాంతిలో మునిగిపోయి ఉంటుంది. సూర్యుడు బిలియన్ల సంవత్సరాలుగా భూమిని ప్రకాశింపజేస్తున్న ఆ భారీ పసుపు నక్షత్రం నీలంగా మారిపోయింది. రోడ్లపై నడుస్తున్న ప్రజలు ఆగిపోతారు. డ్రైవర్లు తమ వాహనాలను పక్కకు నిలిపేస్తారు. మిలియన్ల మంది తమ ఫోన్లను తీసుకుంటారు. సోషల్ మీడియా ఒక్కసారిగా పేలిపోతుంది. సూర్యుడు ఎందుకు నీలంగా కనిపిస్తున్నాడు? ఇది ప్రపంచాంతమా? శాస్త్రవేత్తలు హుటాహుటిన పరిశోధనా కేంద్రాలకు పరుగులు తీస్తారు. ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ప్రారంభిస్తాయి. వాస్తవాల కంటే వేగంగా కుట్ర సిద్ధాంతాలు వ్యాపిస్తాయి. సూర్యుడు నిజంగా మారిపోయాడా? భూమి ప్రమాదంలో ఉందా? లేదా ఇంకా విచిత్రమైన ఏదైనా జరుగుతోందా? ఈరోజు మీరు ఊహించగలిగే అత్యంత వింత ప్రశ్నలలో ఒకదాన్ని పరిశీలించబోతున్నాం. ఏమవుతుంది సూర్యుడు నీలంగా మారితే? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మీరు నిజంగానే ఒక నీలి సూర్యుడిని చూడవచ్చు అని విజ్ఞానం చెబుతోంది. కాని మీరు అనుకుంటున్న కారణం వల్ల కాదు. మరి ప్రారంభిద్దాం. వేలాది సంవత్సరాలుగా మనుషులు సూర్యుడిని పసుపు రంగులో ఉన్నట్లు వర్ణిస్తున్నారు. పిల్లలు సూర్యుడిని పసుపు రంగులోనే గీస్తారు. జెండాలపై కూడా అతడిని పసుపు రంగులో చిత్రిస్తారు. అంతరిక్ష యాత్రికులు కూడా అతని వెచ్చని బంగారు కాంతిని వివరిస్తారు. కాని ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం ఉంది. సూర్యుడు నిజానికి పసుపు రంగులో ఉండడు. అతని అసలు రంగు దాదాపు పూర్తిగా తెలుపు. ఆగండి, తెలుపా? అవును. సూర్యకాంతిలో కనిపించే అన్ని రంగులు కలిసి ఉంటాయి. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా. ఈ రంగులన్నీ సమాన పరిమాణంలో కలిసినప్పుడు అవి తెల్లని కాంతిని సృష్టిస్తాయి. అయితే భూమి నుంచి అది పసుపుగా ఎందుకు కనిపిస్తుంది? దానికి సమాధానం మన వాతావరణంలో ఉంది. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలిలోని సూక్ష్మ అణువులు చిన్న తరంగదైర్ఘ్యాల కాంతిని చెల్లాచెదురుగా చేస్తాయి. నీలికాంతి ఎరుపు కాంతి కంటే చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనినే రేలీ స్కాటరింగ్ అని పిలుస్తారు. నీలికాంతి ఆకాశమంతా అన్ని దిశల్లో వ్యాపించడం వల్ల మన కళ్లకు చేరే మిగిలిన సూర్యకాంతి కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తుంది. అందుకే సూర్యాస్తమయాలు నారింజ మరియు ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి. ఆ సమయంలో కాంతి మరింత ఎక్కువ వాతావరణం గుండా ప్రయాణిస్తుంది. దాంతో మరింత నీలికాంతి చెల్లాచెదరవుతుంది. కాని ఏదో ఒకటి మారిపోయిందని ఊహించండి. సూర్యుడు కాదు, భూమి వాతావరణం. అప్పుడే సాధారణ నియమాలు ఇక పనిచేయవు. మరియు అసాధ్యం అనిపించినది నిజమవుతుంది.